నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. మీరు చూస్తే 2014 నుంచి పార్టీ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు, నేను ఆదర్శవంతమైన రాజకీయ వ్యవస్థ కోసం వచ్చాను, నేను డబ్బు లేని రాజకీయం చేస్తాను, కులం లేని రాజకీయం చేస్తాను అన్న వ్యక్తి రోజు రోజుకు చూస్తుంటే ఒక కాపు కమ్యూనిటీకి లీడర్ అయి కూర్చున్నాడు అన్నది పెద్ద చర్చ జరుగుతుంది. అంటే కమ్యూనిటీ ఆయన ట్రాప్ లో పడేసిందా, లేదంటే ఈయన కమ్యూనిటీ ట్రాప్ లో పడ్డాడా? మీ ఉద్దేశం చెప్పండి. ఆయన హానెస్ట్గా ఇంతకుముందు నేను మిగతా కమ్యూనిటీస్ లేదు, రెల్లి కులం అన్నారు, కానీ అవును, ఉద్దేశం మంచిదే, కానీ కన్సిస్టెన్సీ లోపం అండి. ఓకే, వాళ్ళ పొద్దున్న మాట్లాడిన విషయాన్ని సాయంత్రం ఆయన కన్సిస్టెన్సీ సలహాదారు లోపం అనుకుంటున్నాను. నిజంగా కనుక రైట్ ట్రాక్లో పెడితే ఇవాళ నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా, దక్షిణాదికి లీడర్ అయ్యేవారు. నేనేమో ఆయనకేమో అప్పుడు అది అవసరం లేదు కానీ చెప్తున్నాను, ఆయన కూర్చుని తోడ కొడతారో, మేసం దుప్పుతారో, తలగరేస్తారో ఏమనండి, ఏదైనా సరే నిలబడి కూర్చుని ఉత్తర భారతీయ అహంకారం మీద దక్షిణాది హక్కుల కోసం నిలబడతానంటే సిద్ధరామయ్య యాదవ్ గారు అని పక్కన ఉంటారు. నా తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారు 5 సార్లు ముఖ్యమంత్రి చేశారు తమిళనాడుకి. వాళ్ళ అబ్బాయి స్టాలిన్ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న దక్షిణామూర్తి గారి కొడుకు. అంటే దక్షిణామూర్తి గారు గెజెట్ లో కరుణానిధి అని పేరు మార్చుకున్నారు, వేరే సంగతి. అలాగే ఆయన కానీ బస్త సంఘాలకు సంబంధించిన మా రంగస్వామి గారు కానీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే పినరాయి విజయన్ గౌడ్ గారు కానీ, వీళ్ళందరూ ఎవరైనా కానివ్వండి. అలాగే మనకు ఇంకో అటు ఇటు ఉన్నాయి, గోవా కూడా వాళ్ళు అనుకున్న చెప్తున్నాను, అండమాన్ దీవుల్లో కానీ ఏదైనా కానీ దక్షిణాదికి నాకు అన్యాయం జరుగుతుందని పిడికిలు బిగించి నిలబడితే దక్షిణాదికి నాయకుడు అవుతాడని నమ్మకం నాకు ఉంది. ఎందుకని ఆ పోరాట తత్వమా లేకపోతే దిక్కుమాల సలహాదారులు ఉన్న పక్కన్నారో నాకు తెలియదు, కానీ ఆయన వెళ్ళిపోయి నేను ఇంకొకరికి ఇలా ఉంటాను అనుకునేది. ఇప్పుడు జగన్ గారు పెడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఏమండి, మమతా బానర్జీ నిలబడలేదండి, నేను ఒకటే జంప్ చేస్తాను. డైరెక్ట్ ఫైట్ ఇక్కడలాగా ఇండైరెక్ట్ ఫైట్ రావట్లా. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, వీళ్ళని లేపడానికి వీళ్ళని వాడుకుంటుంది, వీళ్ళని లేపడానికి వాడుకుంటుంది. నేను వాళ్ళు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తీరులో ఏదైనా కానివ్వండి, డెఫినెట్గా ఏళ్ళు వస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం వస్తూ ఉందని అనుకోండి. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేదని చేయమని కొట్టదండి, అది కొడుతుంది పొరపాటు సిగ్నల్స్ మిస్ అయ్యి. కానీ అమిత్ షా గారు ఆజ్ఞ లేకుండా సౌత్ ఇండియాలో స్టాల్ వాట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కుదురుతుందండి, 52 రోజులు జైలు పెడతారు. బీ హానెస్ట్ అండి, లెట్ us బీ హానెస్ట్. ఏదైనా కానివ్వండి. అదే పరిస్థితి రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు కాంగ్రెస్ లో వచ్చింది, ఇవాళ కూడా వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, కళ్యాణ్ గారు కూడా లాస్ట్ లో ఆడు పక్కన పడేస్తే దుర్మార్గానికి నడుస్తుంది. ఇవాళ నేను చెప్తుంది, మేము వాళ్ళని వాయిస్ స్మార్ట్ చేస్తాం అనుకోవచ్చు, దుర్మార్గంగా వాళ్ళు చేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే రామ్ మాధవ్ గారు స్పష్టంగా చెప్పారు. రెండో విషయం చెప్పలేదు ఆయన, దక్షిణాది మీద జైత్రయాత్ర, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ చేయడానికి ఉన్నాం, మేము చారిటీకి ఉన్నాం అన్నారు. ఖచ్చితంగా వాళ్ళు చేయబోతున్నారు. నేను వాళ్ళ రాజకీయ విధానం నేను తప్పు పెట్టేదే ఉంది. మీరు అన్న అంత గట్టిగా మాట్లాడే కదా, నేను నాకు వాళ్ళకి గట్టిగా కదా లేవు. నిజంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ విభజన హామీలు అమలు చేసి గత 9 సంవత్సరాలు చేసిన దారుణమైన బడ్జెట్లో చేసిన అన్యాయాన్ని, మోసాన్ని, అక్రమాలని సవరించుకుని వాళ్ళ ఓట్లు అడిగి ఈ 2 రాష్ట్రాల అధికారులు రమ్మని నాకేం అబ్జెక్షన్.